హలో మామా, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. సో ఈరోజు మనం మాట్లాడుకున్న మూవీ నేమ్ వచ్చేసి DNA, తెలుగులో మై బేబీ. ఈ మూవీ గురించి చిన్న స్టోరీ చెప్పాలి. ఫస్ట్ ఈ మూవీ 15th రోజు ప్రీమియర్ అయింది. నాకు ఆ రోజు కుదరక నేను వెళ్ళలేదు. సరే 18th రోజు రిలీజ్ అవుతుంది కదా అని చెప్పేసి 18th రోజు వెళ్దాము అనుకున్నాను. మై బేబీ మూవీస్ రన్నింగ్ కరెంట్లీ ఇన్ థియేటర్స్. సర్ప్రైజింగ్లీ ఆ రోజు నేను ఒక మూవీకి వెళ్ళా. నెక్స్ట్ మూవీ మై బేబీ వెళ్దాం అనుకున్నాను. కానీ అప్పుడే నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది, DNA ఈ స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్ ఫ్రమ్ టుమారో. అదేంటి, తెలుగులో ఈరోజే కదా రిలీజ్ అయింది అని అనిపించింది. వెంటనే మన తెలిసిన వాళ్ళకి మెసేజ్ చేశా, తెలుగు రిలీజ్ డీలే అయింది అని చెప్పారు. సో నేను డిసైడ్ అయ్యా, ఎలాగో మధ్యాహ్నం అయిపోయింది, ఇప్పుడు చేసినా కూడా కష్టమే. సో ఎలాగో రివ్యూ లేట్గానే పడుతున్నాయి ఈ మధ్య, సో ఓటీటీలోనే చూద్దాం. సో ఎలాగో సేమ్ మూవీ కాబట్టి నేను ఓటీటీలో చూసాను. సో ఇప్పుడు DNA యాజ్ మై బేబీ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ ప్లాట్ ఏంటి అంటే, ఫస్ట్లీ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. అండ్ కమింగ్ టు ద మూవీ ప్లాట్, ఇప్పుడు హీరో లవ్ ఫెయిల్యూర్, లైక్ బ్రేకప్ అయిపోతుంది సమ్ రీజన్స్ వల్ల, అండ్ హీ గోన్ ఇన్ టు డిప్రెషన్. సో డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మంత్స్ తర్వాత ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఆ అమ్మాయికి ఏంటి అని అంటే, మెచ్యూర్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అంటాం కదా, చిన్నపిల్లలాగానే ఉంటారు అనమాట. సో ఆ టైప్ కొంచెం మెంటల్ ఇష్యూస్ ఉంటాయి ఆ అమ్మాయికి, కానీ మంచిది. సో వాళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత అక్కడ నుంచి జర్నీ ఎలా జరిగింది, అండ్ దాంట్లో కొంచెం మనకి సస్పెన్స్ థ్రిల్లర్ కూడా యాడ్ చేశారు, విచ్ వాస్ వెరీ వెల్ రిటర్న్. అది ఎలా జరిగింది అండ్ ఫైనల్లీ ఏం జరిగింది అనేది మనకి మూవీ ప్లాట్ అనమాట. మూవీ గురించి నాకు ఎలా అనిపించింది అని అంటే, ఓటీటీలోనే స్ట్రీమ్ అవుతుంది కాబట్టి 2 గంటల 11 నిమిషాలు ఉంటుంది. మీరు కళ్ళు మూసుకొని చూడొచ్చు, మూవీ అంత బాగుంటుంది. స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లోనే మనకి మూవీ ప్లాట్ అంతా చెప్పేస్తారు. మూవీ మొత్తం మనకు అర్థమైపోతుంది. అండ్ ఆ మూవీ ఎలా జరిగింది అండ్ ఎలా ఎండ్ అయింది అనేది ప్రతి సీన్, ప్రతి షాట్ మైండ్ బ్లోయింగ్, మామూలుగా ఉండదు, అంత బాగా రాశారు. అండ్ నేను ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వలేదు మూవీ చూస్తున్నంతసేపు. నేను ఈ ఫిలింని నేను థియేటర్లో చూసినా కూడా నేను రిగ్రెట్ ఫీల్ అవ్వకపోతుండే, బికాజ్ ఇట్స్ ఎ థియేటర్ మూవీ. లక్కీలీ కొంచెం డీలే అవ్వడం వల్ల, తెలుగులో డీలే అవ్వడం వల్ల మనకి ఓటీటీకి వచ్చేసింది. కానీ ఇట్స్ ఎ వెరీ వెల్ రిటర్న్ ఫిలిం, మీరు ఓటీటీలో చూసేయచ్చు. అండ్ మన క్యారెక్టర్స్ అథర్వ గారు అండ్ మన నిమిషా గారు అయితే చాలా బాగా చేశారు. వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళు కూడా అందరూ చాలా బాగా చేశారు. అండ్ మన నెల్సన్ వెంకటేషన్ గారు, డైరెక్టర్ గారు, ఈ ప్లాట్ మన సైడ్ ఎక్కడ రాలేదు, అంటే ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ మన దగ్గర రాలేదు. ఆ సెన్సిటివ్ ఇష్యూ అనేది చాలా బాగా డీల్ చేశారు. అంటే మరీ ఎక్కువ, మరీ కోర్ వైలెన్స్ చూపించకుండా, మరీ అంత లాగ్ అని లేకుండా చాలా డీటెయిల్గా చూపించారు. సురేష్ కొండిటి గారి గురించి తలుచుకుంటేనే కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే తెలుగు ప్రొడ్యూసర్ తనే డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారు. బట్ ఇట్స్ ఓకే, కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్లీ గుడ్. ఈ మూవీ మీరు ఏ డౌట్ లేకుండా ఓటీటీలో చాలా పీస్ఫుల్గా కూర్చొని చూడొచ్చు. మూవీ నేమ్ మీకు DNA అని కనిపిస్తుంది, మై బేబీ అని కనిపించదు అనుకుంటా నేను. హాట్స్టార్లో వెళ్ళి చూడండి, తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ థ్యాంక్ మీ లేటర్. సో ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో. బాయ్ మా. ఓకే బాయ్. ఓకే.